అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం బూదరాల పంచాయతీలోని గొర్రెలమెట్ట గ్రామంలో ఉన్న ఎంపీపీ పాఠశాల భవనం పైకప్పు రేకులు గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా పగిలిపోయి భవనం శిథిలావస్థకు చేరుకుంది. వేరే మార్గం లేక తప్పని పరిస్థితిలో గ్రామస్తులు సహకారంతో ఒక చర్చి వద్ద పిల్లలకు విద్యా బోధన జరుగుతుంది. ఈ మేరకు గ్రామస్తులు మాట్లాడుతూ అనేక సార్లు అధికారులకు పాఠశాల భవనం మరమ్మతులు చేయాలని విన్నవించుకున్నా అధికారులు మాత్రం స్పందించలేదని వాపోయారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాఠశాల భవనం మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. గొర్లమెట్ట గ్రామంలోని సుమారుగా 45 మంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారండి. ఆ స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి చర్చిలో స్కూల్ రన్ అవుతుంది. ఈ స్కూల్ విషయం పరిస్థితి ఈ విధంగా ఉంది. మరమ్మతులు రేకులు అనేవి ఎగిరిపోయి ఇంచుమించుగా సంవత్సరం క్రితం ఎగిరిపోయినప్పటికీ ఇంచుమించు మేము అధికారుల దృష్టిలోకి ఒక 10-15 సార్లు మేము దీని విషయంలో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా సరే కానీ ఇప్పటి వరకు ఎటువంటి స్పందన అనేది ఈ మా గొల్లమెట్ట గ్రామం స్కూల్లో ఎంపీపీ స్కూల్కి ఎటువంటి మరమ్మతులు చేసినట్టుగా కనిపించట్లేదు. కావున ఇప్పటికైనా సరే జిల్లా కలెక్టర్ గారు దీన్ని చొరవ తీసుకొని త్వరితగతిగా మాకు స్కూల్ పిల్లలకి రేకులో లేదా ఆల్టర్నేట్గా ఇప్పుడు ప్రస్తుతానికి మాకు స్కూల్ రన్ అయ్యే విధంగా చూస్తారని చెప్పేసి కోరుతూ, బూదరాల పంచాయతీలో మా గొర్రెలమెట్ట గ్రామంలో స్కూలు ఉద తుఫాను వచ్చి మా స్కూలు గాలి రేకులన్నీ కొట్టుకుపోయి 1 ఇయర్స్ అయిపోతుంది. 1 ఇయర్స్ అయిపోయినప్పటికీ కూడా ఎన్నోసార్లు అధికారులకు మేము ఎన్నోసార్లు రిపోర్ట్ ఇచ్చాము, ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా మాకు ఎవరు అధికారులు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మాకు చర్చి ఉంది కాబట్టి అందులో కొద్ది సంవత్సరం పాటుగా ఇప్పుడు పిల్లలకి స్కూల్ చెప్పడం అనేది జరిగింది. ఇప్పటి వరకు మాకు అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇప్పటికైనా మాకు అధికారులు పట్టించుకుంటారనేసి మేమైతే మీడియా ముందు నేను చెప్పడం అనేది జరుగుతుంది. ఆ చర్చిలో పాఠాలు చెప్పడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా అధికారులు కూడా ఈ స్కూల్ని త్వరగా మరమ్మతులు చేసి ఇక్కడే పిల్లలకు కూడా పాఠాలు చెప్పేటట్టు కొంచెం అనుమతి కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం. అదే కలెక్టర్ గారు కూడా కొంచెం ఈ మీడియా వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఈ విషయాలు కూడా చాలా జాగ్రత్తగా గుర్తు చేసుకొని త్వరగా ఈ పనులను కూడా వాళ్ళ బాధ్యతగా తీసుకొని ఒకవేళ అది పూర్తి చేసే విధంగా ఉంటే మంచిది.